అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం. నేను విశాలక్ష్మి సిస్టర్. ఈరోజు భాగ్యాదివారం నోము కథ, ఉద్యాపన వీటి గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒకానొక రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజుకి ఒక కుమార్తె. ఆమె పేరు భాగ్యలక్ష్మి. ఆ మహారాజు దగ్గర ఉన్న మంత్రికి ఒక కుమార్తె, ఆమె పేరు సుబ్బలక్ష్మి. ఈ భాగ్యలక్ష్మి, సుబ్బలక్ష్మి వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వీరిద్దరి చేత వీరి పెద్దలు భాగ్యాదివారం నోము నోయించారు. మంత్రి కుమార్తె శ్రద్ధాభక్తులతో నోము నోచింది. కానీ రాజు కుమార్తె నోము పట్ల భక్తి శ్రద్ధలు లేకుండా పెద్దలు నోచుకోమన్నారు కదా అని చాలా నిర్లక్ష్యంగా ఆ నోమును నోచుకున్నది. నోము నోచిన ఫలితంగా మంత్రి కుమార్తెకి సిరి సంపదలు, సుఖభోగాలు కలిగాయి. రాకుమార్తెకి ఇవేవీ కలగలేదు. అష్ట కష్టాలు అనుభవిస్తూ నా అన్నవారెవ్వరూ ఆదరించక అడవుల పాలయ్యింది. అడవుల వెంబడి తిరుగుతున్న ఆమెని పార్వతీ పరమేశ్వరులు చూచి వృద్ధ దంపతుల వేషంలో ఆమె దగ్గరికి వచ్చి కుశల ప్రశ్నలు వేశారు. బిడ్డ, నువ్వు భాగ్యాదివారం నోమును నిర్లక్ష్యంగా చేసి అపరాధం చేశావు. అందువల్లనే నీకు దుర్భర పరిస్థితి. ఇప్పటికైనా భక్తి శ్రద్ధలతో భాగ్యాదివారం నోమును ఆచరించు. నీ కష్టాలు తొలగిపోతాయి, ఇహపరాలలో సుఖపడతావు అని చెప్పి అదృశ్యమయ్యారు శివపార్వతులు. తన తప్పును తెలుసుకున్న రాజకుమార్తె భాగ్యలక్ష్మి గురి కుదుర్చుకున్నది. స్థిమితపడి నగరానికి చేరుకున్నది. ఏ లోపము లేకుండా భక్తి శ్రద్ధలతో భాగ్యాదివారం నోము నోచుకుని ఉద్యాపన చెప్పుకున్నది. ఇక ఉద్యాపన. అంచుకుట్టని పట్టు రవికల గుడ్డని చేటలో పరచాలి. నల్ల పూసలు, మంగళసూత్రం, పసుపు, కుంకుమ, దక్షిణ, తాంబూలం ఆ చేటలో పరచిన రవికల గుడ్డపై ఉంచి మరొక చేటతో మోయాలి. దానిని ఒక ముత్తైదువునకి వాయనమివ్వాలి. సంవత్సరమంతా ప్రతి ఆదివారం ఈ నోము నోచి ఈ కథని చెప్పుకుని అక్షతలు శిరస్సున వేసుకోవాలి. ఒక పూట భోజనం చేయాలి, రెండవ పూట పలహారం తీసుకోవాలి. ఈ వ్రతానికి భక్తి ప్రధానం. అలా భక్తితో శ్రద్ధగా ఈ నోమును నోచి రాజకుమార్తె భాగ్యలక్ష్మి ఇహంలో భోగాన్ని, సుఖాన్ని, పరంలో ముక్తిని పొందింది.